బట్ ఇప్పుడు స్టార్ బాయ్ సిద్ధు అని పిలవాలా, డీజే టిల్లు రిలీజ్ అయిన తర్వాత టిల్లు అనే పిలవాల్సి వస్తుంది. కెన్ వి మేక్ సమ్ నాయిస్ ఫర్ అవర్ డీజే టిల్లు? గుడ్ ఈవినింగ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. నాకు వినిపించట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన గెస్ట్ అందరికీ కూడా పేరున హలో. నాకు మొన్న ఓకే ప్లీజ్, ఇంకా చాలామంది ఉన్నారు ప్లీజ్. థ్యాంక్ యూ. నిన్న జ్ఞానవేల్ గారు నాకు కాల్ చేసినప్పుడు డెఫినెట్లీ సూర్య గారు అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, బట్ నేను ఎప్పుడు ఆయన కలవలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. నాకు తెలిసి ఎప్పుడు ఐ డోంట్ ఈవెన్ థింక్ ఐవ్ సీన్ హిమ్ ఇన్ పర్సన్ ఎప్పుడు కూడా. బట్ ఇందాక సూర్య గారు పక్కన కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు, నా రిలీజ్ అయ్యి చాలా టైం అయిపోయింది సిద్ధు, బట్ ఐ సీ దట్ స్టిల్ లవ్ అలాగే ఉంది అందరికీ నా మీద అని. నేను ఇక్కడికి నాకు తెలిసి సబ్కాన్షియస్గా నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా నాకు కూడా వాళ్ళలాగా మీ మీద ఎక్కడో లవ్ ఉంది సార్. బికాజ్ అంటే మీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా చూసి ఐ థింక్ ఆ సినిమాలో మీరు ప్లే చేసిన రోల్ ఐ థింక్ ఇట్ రెజనేట్స్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్. అంటే ఫైట్లు చేయకుండా ఏం చేయకుండా దాంట్లో దెర్ ఇస్ సచ్ ఆనెస్టీ అండ్ ఎర్నెస్టీ ఇన్ యూ వెన్ యూ పర్ఫార్మ్ ఆన్ స్క్రీన్. I think Surya Garu is someone that you can actually call a complete actor because ఆయన కొంచెం చూడడానికి చాలా క్యూట్గా ఉండగలుగుతారు సూర్య సన్ ఆఫ్ కృష్ణ లాంటి ఫిల్మ్లో. అట్ ద సేమ్ టైం రక్త చరిత్ర లాంటి సినిమాల్లో చాలా వైలెంట్గా ఉండగలుగుతారు. ఐ థింక్ ఆల్ చాలా రేంజ్ స్థాయి ఉన్న యాక్టర్ అంటారు కదా, దట్ ఈస్ యూ ఫర్ అస్ సార్. మీరు చాలా ఏందిరా మీ లొల్లి, ఐ థింక్ మర్చిపోయినా. ఐ థింక్ మీరు ఇందాక అన్నారు కదా సార్, ఎన్ని రిలీజ్ అయ్యి చాలా రోజులు అయినా కూడా నా మీద అందరికీ లవ్ అలాగే ఉందని. సార్ మీరు ఎప్పుడు వచ్చినా మీ మీద లవ్ అలాగే ఉంటుంది సార్. సో 14th ఐ వాంట్ టు విష్ యూ, శివ సార్, డిఓపి సార్, జ్ఞానవేల్ సార్ అండ్ వంశీ అన్న, ప్రమోద్ అన్న, దే నాట్ హియర్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ కంగువాస్ రిలీజ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు.